నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న ఐవీఎఫ్ పేషెంట్స్ అడిగే కామన్ క్వశ్చన్, ఈ మంత్ మీరు ఎగ్ మొత్తం తీసేశారు కదా, నెక్స్ట్ మంత్ నాకు ఎగ్ వస్తుందా రాదా అని అడుగుతారనమాట. సో ఒక లేడీకే మంత్ మీకు ఎగ్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ డే 1 డే 2కే మీకు నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేది రిక్రూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 12 అట్లా నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేది రిక్రూట్ అవుతుంది అనమాట. న్యాచురల్ సైకిల్లో మీకు ఒక్క ఎగ్ మాత్రం సైజ్ పెరిగి రిలీజ్ అవుతుంది. ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ఏం చేస్తామంటే, మీకు ఇంజెక్షన్స్ అన్నీ ఇచ్చి మనకి కనిపించిన అన్ని ఎగ్స్, ఫర్ ఎగ్జాంపుల్ 12 ఎగ్స్ కనిపించాయి అనుకోండి, అన్ని ఎగ్స్ గ్రో అవ్వడానికి మేము ఇంజెక్షన్ ఇచ్చి ఆ సైకిల్లో ఉన్న ఎగ్స్ని మాత్రమే మేము రిట్రీవ్ చేస్తాం. సో దాని తర్వాత అగైన్ ఎవ్రీ మంత్ మీకు వచ్చినట్టు 10 ఫాలికల్స్ ఆర్ 12 ఫాలికల్స్ అనేది వస్తుంది. దాని తర్వాత ఒక్క ఫాలికల్ మాత్రం సైజ్ పెరిగి రిలీజ్ అయిపోతుంది. అండ్ దెన్ ఆ మంత్లో ఉన్న 12 ఫాలికల్స్ ఆ మంత్లోనే అపోప్టోసిస్, మేబీ నార్మల్ లాంగ్వేజ్లో లైక్ చనిపోతుంది అనొచ్చు. సో ఆ మంత్లో ఉన్న ఎగ్స్ ఆ మంత్లే యూజర్ అప్ అయిపోతుంది, నెక్స్ట్ మంత్కి ఉపయోగం పడదు. ఆ ఎగ్స్ని మేము ఇంజెక్షన్ అనేది ఇచ్చి అన్ని ఎగ్స్ తీసుకుంటూ ఉన్నాము. సో మీ ఎగ్స్ ఖచ్చితంగా వేస్ట్ అవ్వదు, ఆ మంత్లో ఉన్న ఎగ్స్ మాత్రం యూజ్ చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. యుట్రస్ యొక్క ఫంక్షన్స్ ఏంటంటే యుట్రస్ కాంట్రాక్షన్స్ అనమాట. యుట్రస్ యొక్క సింపుల్గా చెప్పాలంటే యుట్రస్ యొక్క కదలికలు. సో యుట్రస్ కదలికలు అనేవి కంటిన్యూస్గా వాళ్ళకి ఆల్మోస్ట్ హోల్ మంత్ అనేది జరుగుతూ ఉంటుంది కంటిన్యూస్గా. సో పీరియడేషన్ ఫస్ట్ డే నుంచి ఎండ్ ఆఫ్ 30th డే వరకు క్యాలెండర్ మెథడ్లో జరుగుతూ ఉంటుంది. సో ఈ కాంట్రాక్షన్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్, డెఫినెట్గా ఇవి హ్యాంపర్ అయినా లేకపోతే ఇవి సరిగ్గా లేకపోయినా లేకపోతే తగ్గినా కూడా ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవ్వదు. సో చాలామందికి ఈ విషయం తెలియదు అనమాట. చాలామంది ఏమంటారంటే, మేము బయట స్కాన్స్ చేయించుకుని వచ్చాము, సో మాకు ఏ ప్రాబ్లం లేదన్నారు డాక్టర్, సో మాకెందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు, మాకెందుకు ఈ ట్రీట్మెంట్, సో మా దగ్గర స్కాన్ బాగానే ఉంది, స్పర్మ్ కౌంట్ బాగానే ఉంది, బట్ స్టిల్ మీరు ఎందుకు ట్రీట్మెంట్స్ అడ్వైజ్ చేస్తున్నారని అడుగుతూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళల్లో న్యాచురల్గా అవ్వాల్సిన కాంట్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, కదలికలు ఏవైతే ఉన్నాయో సరిగ్గా జరగకపోయినా ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవ్వదు. రోల్ ఆఫ్ బ్లడ్ థిన్నర్స్ ఇన్ ఐవీఎఫ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సో చాలా మందికి బ్లడ్ థిన్నర్స్ అనగానే రక్తం పల్చగా చేసేటివే కదా, దీనికి ఐవీఎఫ్కి సంబంధం ఏంటి అని అనుకుంటూ ఉంటారు. సో మనకి ఐవీఎఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ వచ్చేసి మనకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్. ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్లో మనం ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఎంబ్రియో అనేది గర్భసంచికి అటాచ్ అవుతుంది. ఈ ప్రాసెస్ని మనం ఇంప్లాంటేషన్ అంటాం. సో ఇంప్లాంటేషన్కి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, గర్భసంచికి రక్తం సరఫరా, అంటే యూట్రస్లో బ్లడ్ సప్లై అనేది ప్రాపర్గా ఉంటేనే మనకి ఇంప్లాంటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే నథింగ్ బట్ ప్రెగ్నెన్సీ అనేది అందుతుంది అనమాట. సో కొంతమందికి లేడీస్కి న్యాచురల్గానే క్లాటింగ్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుందన్నమాట. దీన్నే మెడికల్ టర్మినాలజీలో మనం థ్రాంబోఫిలియా అంటాం. సో దీనిలో ఏమవుతుంది అంటే, రక్తం సరఫరా అందించే బ్లడ్ వెజల్స్లో, అంటే గర్భసంచికి సప్లై చేసే బ్లడ్ వెజల్స్లో చిన్న చిన్న క్లాట్స్ అనేటివి ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. సో దీనివల్ల మనకి రక్తం సరఫరాలో డిస్టర్బెన్స్ అనేది ఏర్పడుతుంది. దీనివల్ల మనకి బేబీకి, అంటే ఎంబ్రియోకి సరిగ్గా ఆక్సిజన్, న్యూట్రియన్స్ అందకపోవడం అనేది జరుగుతూ ఉండొచ్చు. సో దీనివల్ల ఒక్కొక్కసారి ఇంప్లాంటేషన్ అనేది ఫెయిల్ అవ్వడం, అంటే బేబీ అనేది అతుక్కోకపోవడం, ఆర్ ఒక్కొక్కసారి అతుక్కున్నా కూడా బేబీకి హార్ట్ బీట్ అనేది ఆగిపోవడం, అంటే ఎర్లీ మిస్క్యారేజెస్ అవ్వడం అనేది చూస్తూ ఉంటాం. పర్టికులర్గా కనుక మనము డైట్ వలన ఇన్ఫర్టిలిటీ సమస్య మాక్సిమం రిజల్ట్స్ అనేవి ఉంటాయా, క్యూర్ అవుతుందా అంటే కాదు. డైట్ అనేది ఒక ఎడిటివ్ ఫ్యాక్టర్. మీకు ఏదైనా క్లినికల్ కండిషన్ ఉంది, ప్రాబ్లం ఉంది అంటే దాన్ని ఏ స్టెప్ తీసుకోవడం వలన ఓవర్కమ్ చేయగలుగుతాము అన్నది చూసుకోవాలి. బట్ డైట్ మనం ప్రాపర్గా ఫాలో అవ్వటం వలన ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు, లేదంటే అండర్ న్యూట్రిషన్ ఉన్నవాళ్ళు, వీళ్ళందరిలోనూ ఒక ప్రాపర్ ఎన్విరాన్మెంట్, ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి ఏవేవైతే అవసరం అవుతాయో, స్పర్మ్ హెల్త్, ఎట్ ద సేమ్ టైం ఎగ్ హెల్త్కి అన్నది మనకి ఇప్పుడు తెలుస్తుంది అనమాట. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనము అడ్వైజ్ చేసే ఇంపార్టెంట్ డైట్ ఏది అని అంటే, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్. మనందరికీ తెలిసిందే, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ ఫ్రెష్ ఫ్రూట్స్లో కానీ ఎక్కువగా ఫోలిక్ యాసిడ్ కంటెంట్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఇది కాకుండా గ్రెయిన్స్, మిల్లెట్స్ ఇవన్నీ అన్నమాట. పప్పు పదార్థాలు ఎక్కువగా తీసుకోవటం వలన ప్రోటీన్ సోర్స్ కనుక ఎక్కువగా మనకి మన రిప్రొడక్టివ్ ఆర్గన్స్ మెయిన్గా వాటి యొక్క ఫంక్షన్ని మెరుగుపరుస్తుంది అనమాట. అదే కాకుండా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ అని అంటాం. ఇవన్నీ కూడాను ఫ్రెష్ ఫ్రూట్స్లో ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం సీ ఫుడ్లో ఉంటుంది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. పర్టికులర్గా వాల్నట్స్లో, బాదంలో, అలా కొన్ని నట్స్లో ఉంటుంది, కొన్ని సీడ్స్లో.
మనకి గుమ్మడి గింజలు అంటారు, అటువంటి సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఇటువంటివన్నింటిలో కూడాను మనకి ఈ సో కాల్డ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ కూడాను ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో ఉంటాయి. ఇదే కాకుండా డైరీ ప్రోడక్ట్స్ ఎక్కువగా మనము లైక్ మిల్క్ ఫుడ్స్ కానీ, లేదు అని అంటే లైక్ ఎగ్ ఆర్ చికెన్, ప్రోటీన్ సోర్స్, ఇదంతా కూడాను ఎక్కువగా ఇంక్లూడ్ చేయాలి డైట్లో. రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అని ఎప్పుడు అంటారంటే 2 కంటే ఎక్కువ సార్లు వరుసగా ప్రెగ్నెన్సీ పోతుంది, అబార్షన్ అవుతుంది అన్నప్పుడు దాన్ని RPL, రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటాం. సో దీనికి చాలా కారణాలు ఉండొచ్చు. అండ్ చాలా మంది ఒకసారి హార్ట్ బీట్ రాకపోతేనో, అబార్షన్ అయితేనో భయపడతా ఉంటారు మళ్ళీ అట్లా అవుతుందని. సో ఒక్కసారి కనుక అట్లా అబార్షన్ అవుతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ మామూలుగా హెల్దీగా ఉండొచ్చు, డెలివరీ వరకు కంటిన్యూ అవ్వచ్చు, అవన్నీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ ప్రెగ్నెన్సీ బాగుండడానికి. అదే 2 కంటే ఎక్కువ సార్లు అవుతే మళ్ళీ ప్రెగ్నెన్సీ కూడా అన్హెల్దీగా ఉండడానికి, అబార్షన్ అవ్వడానికి రిస్క్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి కంపల్సరీ అసలు ఎందుకు అవుతుంది అబార్షన్ అనేది టెస్టులు చేయించుకోవాలి. సో టెస్టులు ఏముంటాయి, అసలు కారణాలు ఏముంటాయి అంటే మోస్ట్లీ జెనెటిక్ ఇష్యూస్ ఉంటాయి బేబీ లోపల. అంటే ఆ బేబీ తయారైనప్పుడు ఎగ్ లోపం వల్లనో, కణాలు హస్బెండ్ స్పర్మ్లో ఏదైనా లోపం వల్లనో బేబీ జెనెటిక్గా హెల్దీగా లేకపోతే అది అబార్షన్కి దారితీస్తుంది. సో ఇది మేజర్ రీజన్స్, మోస్ట్ కామన్ అన్నమాట. అంటే ఫస్ట్ ట్రైమిస్టర్లో, అది కూడా అంటే ఫస్ట్ 3 నెలల్లోనే ప్రెగ్నెన్సీ పోతుంది అంటే జెనెటిక్ రీజన్స్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ. సో దానికి ఏం చేసుకోవాలి అంటే హస్బెండ్ అండ్ వైఫ్ జెనెటిక్ టెస్ట్ క్యారియోటైపింగ్ అంటాం. అంటే క్రోమోజోమ్స్లో ఏదైనా లోపాలు ఉన్నాయా అనేది వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు క్యారియోటైపింగ్ చేసుకోవాలి. క్యారియోటైపింగ్లో ప్రాబ్లం ఉంటే దాన్ని బట్టి జెనెటిక్ కౌన్సిలర్ వాళ్ళు ట్రీట్మెంట్ ఏంటిది అనేది అడ్వైస్ చేస్తారు. దాన్ని బట్టి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి.